అమృత హ్యాంగౌట్స్. నేనైతే డైలీ ప్రిపేర్ చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇక్కడ డీటెయిల్డ్‌గా వీడియో తీసి పెడుతున్నాను అనమాట. ఈ బ్రేక్‌ఫాస్ట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. వెయిట్ మేనేజ్‌మెంట్ అయిద్ది. అంతేకాకుండా డైజెస్టివ్ హెల్త్ బావుండిద్ది. అండ్ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బావుంటాయి. న్యూట్రియంట్ వాల్యూస్ కూడా చాలా ఉంటాయన్నమాట. వెయిట్ మేనేజ్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఈ టైప్ ఆఫ్ ట్రై చేస్తే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. డే 1 నేను తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఏంటి అంటే, ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకుంటాను. దాంతో పాటే నైటే మెంతి పౌడరు అండ్ పసుపు వచ్చి సోక్ చేసి పెట్టుకుంటాననమాట. ఆ వాటర్ కూడా తాగి 30 మినిట్స్ గ్యాప్ తర్వాత నేను సలాడు, ఫ్రూట్స్, డ్రై నట్స్ తీసుకుంటాను. అంతేకాకుండా ఆప్రికాట్, అంజీరా నైటే సోక్ చేసి ఇలా పెట్టుకొని ఇవన్నీ తీసుకుంటాను అనమాట. సో డే 1 బ్రేక్‌ఫాస్ట్ అయితే అది. ఇది వచ్చి డే 2 బ్రేక్‌ఫాస్ట్ అనమాట. డే 2 బ్రేక్‌ఫాస్ట్‌లో స్ప్రౌట్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ డ్రై నట్స్ ఇందులో వాల్నట్, బాదము, పిస్తా, పీనట్ ఇవన్నీ 5 ఉంటాయన్నమాట. సో వీటితో పాటు ఒక గుప్పెడు పెసలు, స్ప్రౌట్స్ చేసిన పెసలైతే తీసుకుంటాను. అంతేకాకుండా ఈరోజు స్మూతీ కూడా యాడ్ చేసుకుంటున్నాననమాట. ఒక 3 ఆర్ 4 స్పూన్స్ ఓట్స్ మనం తీసుకుంటున్నాను ఇక్కడ. దాంతో పాటే కటోరాలు ఇవి. ఈ కటోరాలని నైట్ నానబెట్టుకుంటాను. మనకి ఆయుర్వేదిక్ షాప్‌లో వాటిలో దొరుకుతాయి అన్నమాట కటోరాలు అంటే. ఇవి చాలా మనకి బాడీలో హీట్ ఉన్నా, ఏమున్నా చాలా రెడ్యూస్ చేసిద్ది అనమాట. ఇది ఒక 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఇందులో. అంతేకాకుండా డేట్స్. సో స్వీట్‌నెస్ కోసం నేను హనీ గానీ ఏమి యాడ్ చేయకుండా డేట్స్ ఒక 4 తీసుకుంటాను అనమాట. మనం షుగర్ కానీ, హనీ కానీ ఎవ్రీథింగ్ నేచురల్‌గా వచ్చే షుగర్స్ కాకుండా డైరెక్ట్‌గా తీసుకునేవి ఒక 1 మంత్ కానీ మనం కంప్లీట్‌గా కంట్రోల్ చేస్తే చాలా మనకి బాడీలో మార్పులైతే చాలా చూడొచ్చు అనమాట. సో ఇది కూడాను పీనట్ బటర్ ఆర్గానిక్, నో యాడెడ్ షుగర్స్ అనమాట. సో ఇది వచ్చి నేను ఒక 3 స్పూన్స్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను స్వీట్‌నెస్ కోసం అండ్ టేస్టీ కోసం. అండ్ పీనట్ బటర్ వల్ల ప్రోటీన్ కూడా మనకి అందిద్ది అనమాట. సో మనం 7 డేస్‌లో 1 డే ఇలాంటి స్మూతీ ఒక రోజున ప్రిపేర్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటి అంటే చెప్పాను కదా, వెయిట్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుండిద్ది. నేను ఓవరాల్‌గా అయితే నాకు నచ్చినవన్నీ తినేస్తా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో. బట్ ఈవినింగ్, మార్నింగ్ వచ్చేపాటికి ఏమేమి తీసుకోవాలనేది కంప్లీట్‌గా నేను ఫాలో అయ్యి తీసుకుంటాననమాట. దీంతో పాటు మిల్క్ కానీ ఏం యాడ్ చేయను. సోయా మిల్క్ అనమాట. అన్‌స్వీటెడ్, నేచురల్, ఆర్గానిక్, నో యాడెడ్ షుగర్స్ అనమాట. సో ఇవైతే నేను ఈ స్మూతీ ప్రిపేర్ చేసుకోవడానికి చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే పీనట్ బటర్ వల్ల మనకి ప్రోటీన్ వచ్చిద్ది. సోయా మిల్క్ వల్ల మంచి ప్రోటీన్ యాడ్ అయ్యిద్ది. అంతేకాకుండా చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సబ్జా గింజలు అన్నీ నానపెట్టినవి ఇలా స్మూతీలో యాడ్ చేసుకుంటాననమాట. ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకుంటే అదిగో ఇలా స్మూతీ అయితే ప్రిపేర్ అయింది. సో డే 2న మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటరు విత్ మెంతి అండ్ పసుపు కలిపిన వాటర్ తాగుతాను. 30 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత స్మూతీ తాగుతాను. అలాగే ఒక యాపిల్ తింటాను. దాంతోపాటు డ్రై నట్స్ కూడా తీసుకుంటానన్నమాట. సో ఇంకా తర్వాత ఇంకేమీ తినను. లంచ్ చేసే ఒక 1 అవర్ ముందైతే సోక్ చేసిన అంజీరా అండ్ ఆప్రికాట్ ఈ వాటర్ అయితే తాగుతాను. సో లంచ్ చేసే లోపు ఒక 2 లీటర్స్ వాటర్ అయితే నేను కంప్లీట్‌గా ఫినిష్ చేస్తానన్నమాట. అది కూడా లైట్ వామ్ వాటరే తాగుతాను. అస్సలు కూల్ వాటర్ తాగను. లైట్‌గా వామ్‌గా ఉన్న వాటరే నేను ప్రిఫర్ చేస్తాను. సో డే 2న నేను తీసుకునే ఫుడ్ అయితే ఇది. స్ప్రౌట్స్, డ్రై నట్స్, సోక్ చేసిన నట్స్, స్మూతీ, యాపిల్. సో ఇది అనమాట డే 2న. డే 3కి వచ్చేసరికి స్టీమ్ చేసుకుంటాను ఇలా వెజిటేబుల్స్‌ని. అండ్ ఏ వెజిటేబుల్స్ ఉంటే మనకు అందుబాటులో ఉన్న బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకొని సో డే 3న సేమ్ హాట్ వాటరు అండ్ అంజీరా అండ్ ఆప్రికాట్ సోక్ చేసిన వాటరు, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, మహాబీర విత్తనాలు, సబ్జా గింజలు అన్నీ నైటే సోక్ చేసి పెట్టుకుంటాను. ఇలా వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకుంటాను. దాంతోపాటు ఫ్రూట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ బి ఉండాల్సిందే. అండ్ ఈ డ్రై నట్స్ అయితే ఎవ్రీడే ఉంటాయి. సో బిఫోర్ లంచ్ ముందు అయితే నేను బ్రేక్‌ఫాస్ట్ ఇది తీసుకుంటాను. లంచ్ చేసే 1 అవర్ ముందు అయితే ఏ ఫుడ్ తీసుకోననమాట. సో 2 లీటర్ వాటర్ అయితే బిఫోర్ లంచ్‌కి వామ్ వాటర్ అయితే తాగుతాను. సో ఆఫ్టర్ లంచ్ తర్వాత కూడా 5:30
6:30 లోపు ఇంకొక 2 లీటర్స్ అయితే తాగుతాను. ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా లిమిటెడ్‌గా కినోవా రైస్తోనే తింటాననమాట. సో, లంచ్ కూడాను నేను నెక్స్ట్ వీడియోలోనైతే ఏమేమి తీసుకుంటానన్నది కూడా నెక్స్ట్ వ్లాగ్‌లోనైతే చేస్తాను. ఇది డే 4 అనమాట. డే 4న నేను తీసుకునే ఐటెమ్స్ స్ప్రౌట్స్‌తో మిక్స్ చేసిన సలాడ్ అండ్ అంజీరా, ఆప్రికాటు సోక్ చేసి పెట్టిన వాటరు, మెంతి, పసుపు వాటరు అండ్ డ్రై నట్స్, ఫ్రూట్స్ అనమాట. మెంతి వాటర్ వల్ల చాలా యూజెస్ ఉంటాయండి. డెఫినెట్‌గా మనం వీక్లీలో ఒక 2-3 టైమ్స్ అయితే మెంతి వాటర్ తాగాల్సిందే. ఇది డే 5. డే 5 వచ్చి సేమ్ ఫ్రెష్ అయ్యి హాట్ వాటర్ తాగుతాను. దాంతోపాటు నేను కటోరాలు వాటర్ కూడా తాగి 30 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత రాగి జావ తాగుతాను విత్ ఫ్రూట్స్, నట్స్ తిని అండ్ బిఫోర్ లంచ్‌కి 1 అవర్ ముందైతే సోక్ చేసి పెట్టుకున్న అంజీరా, ఆప్రికట్ అయితే తీసుకుంటాను అనమాట. ఇది నా డే 5 తీసుకునే బ్రేక్‌ఫాస్ట్. సో, కంపల్సరీగా మార్నింగ్ సెక్షన్‌లో బిఫోర్ లంచ్‌కి ముందే మనము 2 లీటర్స్ వార్మ్ వాటర్ అయితే కంప్లీట్ చేయాలి. డేకొచ్చి మినిమమ్ 3 లీటర్ నుంచి 4 లీటర్ వాటర్ అయితే ఫినిష్ చేయాలి. అది కూడా లైట్ వార్మ్ వాటర్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇలాంటి లైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడాను మనకి ఓవరాల్‌గా డైజెస్టివ్ సిస్టమ్ బాగుండిద్ది, హెల్తీగా ఉంటాము. అండ్ ఇవన్నీ కూడా నేచురల్‌గా మనకు అన్ని న్యూట్రియంట్స్ కూడా మన బాడీలోకి యాడ్ అవుతాయి అన్నమాట. సో, ఇది వచ్చి డే 6న నేను తీసుకునే ఫుడ్ ఇది. సో, సలాడ్ ఇందులో బీట్రూట్ యాడ్ అయ్యి ఉంది, రెడ్ క్యారెట్, ఆరెంజ్ క్యారెట్ ఉంది, కటోరాలు ఉన్నాయి, ఆప్రికట్ అండ్ అంజీరా సోక్ చేసి పెట్టుకున్నాను, ఫ్రూట్స్ ఇవి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో, నేను ఎక్కువ అయితే బెర్రీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నాకు చాలా ఇష్టము. సో, దానివల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ చాలా బాగుంటాయి. డే 7th అయితే నాకు నచ్చిన ఇడ్లీ అవ్వచ్చు, దోశ అవ్వచ్చు ఏవైనా తినేస్తాను అనమాట. సో, కంప్లీట్‌గా నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇది అండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.